ధర్నా చౌక్ లో ఉద్యోగ సంఘాల మహాధర్నాతో ధర్నా చౌక్ దదరిల్తుంది. తెలంగాణ ఎంప్లాయీస్ జెయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నాలో వివిధ డిపార్ట్మెంట్లు ఇక్కడ మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. వీళ్ళకి రావాల్సిన ముఖ్యంగా పిఆర్సీ కానీ డిఎల్ కానీ పెండింగ్ ఒకసారి మాట్లాడదాం. ఏంది ప్రధానంగా మీ డిమాండ్ ఏంది? చాలా మంది ధర్నా చేస్తా ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడండి. మీ డిమాండ్ ఏంది? మహాధర్నా నిర్వహిస్తా ఉన్నారు, వేల మంది వచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పిఆర్సీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 3 ఏళ్ళు అవుతా ఉంది పిఆర్సీ రాక. మరి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో పిఆర్సీ ఇస్తా ఉన్నారు. 3 సంవత్సరాలైనా పిఆర్సీ ఇవ్వడం లేదు. 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి 2.5 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి అధికారంలో అవకాశం ఇచ్చాం. అయినా సరే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో 206 సంఘాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చేసి ఈ రోజు పోరాటాన్ని పిలిపించింది. ఈ పోరాటంలో మొదటి దశగా జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి వాళ్ళ హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ తరఫున ఇక్కడ ఈ రోజు ఈ ధర్నా జరుపుతా ఉన్నాం. ఈ ధర్నా తర్వాత సెప్టెంబర్ 10 ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10వ తేదీన ఇదే ఇందిరా పార్క్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సిద్ధంగా విజ్ఞత ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ రాష్ట్ర తను చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అమలు జరపాలా. ఇమ్మీడియట్ గా పిఆర్సీ రిపోర్ట్ తెప్పించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అమలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. హెల్త్ కార్డ్స్ అమలు జరపాలి. 6 పెండింగ్ లో ఉన్న 6 డిఎల్ ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ క్లియర్ చేయాలి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి డిఈఓ, ఎంఈఓ, విద్యారంగానికి సంబంధించి డిఈఓ, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలి. జీవో 25 ప్రాథమిక పాఠశాల మరణ శాసనం లిఖించినటువంటి జీవో 25ని రద్దు చేయాలని చెప్పేసి, సవరించాలని చెప్పేసి కూడా ఈ రోజు డిమాండ్ చేస్తాం. మీ డిమాండ్లు కొన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి. రాష్ట్రం అప్పులపాలు ఉంది, బాలేదు పరిస్థితి అని ప్రతి సభలో చెప్తా ఉంది గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం. దాని గురించి రాష్ట్ర అప్పులపాలైందని అంటే ఏ ఖర్చు ఆగింది, ఏ పథకం ఆపారు, ఏ పథకం ఆపినప్పుడు మేమేమి కొత్తగా అదనంగా ఇవ్వమంటలే. మాకు రావాల్సిన డబ్బులు అడుగుతున్నాం. మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము రిటైర్ అయితే మాకు రావాల్సినటువంటి 30 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన సందర్భంలో రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ అడుగుతున్నాం. అంతే తప్ప ప్రభుత్వం నుంచి అదనంగా అడిగేవి కావు. పిఆర్సీ కూడా 5 ఏళ్లకోసారి మాకు పిఆర్సీ ఇవ్వడం అనేది ఒప్పందంలో భాగం. అది అట్లాగే డిఏ కూడా ఇన్ఫ్లేషన్ రేట్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి ఇస్తుంది. ఐఎల్ఓ ఒప్పందం ప్రకారమే ప్రతి 6 నెలలకోసారి డిఏ రావాలి. మాకు ఇవాళ డిఏ ఇవ్వాల్సి, అది మా హక్కుగానే రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తా ఉంటే పథకాలు అమలు జరపడానికి, కొత్త పథకాలు, ఎన్నికల రాజకీయాల కోసం అప్పులు చేస్తా ఉంటే అప్పుల్లో అప్పు, ఉద్యోగుల బకాయిలు చెల్లించడానికి కూడా అవసరమైతే అప్పు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్స్ పరిష్కారం చేయటం అంటే అప్పుల్లో కూరుకుపోతుందని, లేకపోతే ప్రజల్లో దుష్ప్రచారం చేయడం కోసమే తప్ప మొత్తం ఉపాధ్యాయులకి అంటే రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగుల జీతాలకి అయిపోతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు బెనిఫిట్స్ ఇవ్వాలంటే పిఆర్సీ కానీ డిఎల్ కానీ ఏదో ఒక పథకం ఆపాల్సిన పరిస్థితి వస్తా ఉందా? పథకం ఆపాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర బడ్జెట్ లోనే ఉద్యోగుల జీతాల కోసం బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. కాబట్టి ఉద్యోగుల జీతాల బడ్జెట్ కేటాయింపుల్లో మొత్తం బడ్జెట్ లో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఈ రోజు. అందులో ఉద్యోగుల జీతాల కోసం కేటాయించిన మొత్తం చాలు. ఎందుకంటే ఈ రోజు వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్ అయిన పోస్టులు భర్తీ చేయట్లేదు. ఉన్న వాళ్ళ జీతాలు పెంచడానికి ఆ రిటైర్ అయిన పోస్టులు ఖాళీలు భర్తీ చేయట్లేదు. కాబట్టి ఆ బడ్జెటే సరిపోతుంది. అదనపు బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని అదనపు బడ్జెట్ ఇస్తున్నాం. వీళ్ళకి జీతాలు ఇస్తే అవన్నీ వేరే పథకాలు ఏమన్నా ఆగిపోతాయనే మాటలు దుష్ప్రచారం తప్ప వాస్తవం కాదని చెప్పి నేను చెప్తాను. ధర్నా రాష్ట్ర స్థాయి ధర్నా కాదు. ఇది ఒక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ధర్నా, ఉమ్మడి ధర్నా. 2 జిల్లాల ధర్నానే. 2 ధర్నా అంటేనే ధర్నా చక్రం దద్దరిల్లిపోతుంది. మీరు గమనించండి. ఇంకొక గంట ఆగండి, ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ వెళ్లే పరిస్థితి ఉండదు. కారణం ఏం కాదు, రాష్ట్ర ప్రభుత్వమే. మాకు ఇస్తానన్న పిఆర్సీ 3 సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పటికి
ఇంతవరకు పిఆర్సీ నివేదిక ఇవ్వలే. నివేదిక పిఆర్సీ కమిటీని వేశారు, నివేదిక తీసుకున్నారు, అక్కడే ఉంది, ఆయన దగ్గరే ఉన్నది. కాబట్టి ఆ నివేదికను ముఖ్యమంత్రి గారే స్పష్టంగా చెప్పారు, మేము వెంటనే ఆ నివేదికను తెప్పించుకుంటా జూన్ 1 నాడు మీకు రిపోర్ట్ ఇస్తానని చెప్పారు. కానీ జూన్ 1 ఇంకా రానట్టుగా అనిపిస్తుంది మాకు. మరి జూన్ 1 అంటే వచ్చే జూన్ 1 పోయిన జూన్ 1 మాకు తెలియదు. కాబట్టి పిఆర్సీ నివేదిక తెప్పించుకోవాలి, ఇప్పటికీ వెంటనే నివేదిక తెప్పించుకొని డిమాండ్ చేస్తున్నాం. రెండవది డిఏలు అనేది గొంతమ్మ కోరికలు కావు. 6 మాసాలకు ధరల సూచన అనుసరించి పెంచే డిఏ. కేంద్ర ప్రభుత్వం డిఏ ఇవ్వగానే రాష్ట్ర ప్రభుత్వం డిఏ ఇవ్వాలా. ఆ డిఏ దాన్ని కూడా దేశంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు పెండింగ్ ఉన్నది లేదు, మన రాష్ట్రం మాత్రమే. అదేవిధంగా సిపిఎస్ రద్దు పైన నేను కాదు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పినారు. మరి ఇప్పటి వరకు కూడా సిపిఎస్ విధానం రద్దు చేయలేదే. అదేవిధంగా అంతకన్నా ముందు 1/9/2004 కన్నా ముందు నియామకం కాబట్టిన నోటిఫికేషన్లు ఇచ్చి తర్వాత నియామకం కాబట్టిన ఉపాధ్యాయ ఉద్యోగులకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాత పెన్షన్ విధానాన్ని ఇచ్చింది. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తుంది. ఇదే విధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నేను 89లో అపాయింట్ అయినా. ఇప్పుడు 2012లో టీచర్ ఎలిజిబిలిటీ సంబంధించిన గైడ్ లైన్స్ వచ్చాయి. అంతకన్నా ముందు నేను టీచర్ ఎలిజిబిలిటీ ఉంటేనే పాస్ అయ్యి పరీక్ష రాసి బీఈడీ చేసినా, ఎంఈడీ చేసినా, ఎంఏ చేసినా, ఎంపీడీ చేసినా. ఇప్పుడు తీసుకొచ్చి నన్ను కొత్తగా పరీక్ష రాయమంటే ఏం రాస్తా? అందులో అది నేను హిందీ, తెలుగు, హిందీ అయినా కూడా సోషల్ పరీక్ష రాయాలి, సోషల్ అయినా ఇంగ్లీష్ రాయాలి. ఎక్కడిది ఇక్కడే వస్తుంది. అది సాధ్యపడి పాస్ అయ్యేది కాదు. అంటే ప్రభుత్వము మీకు పరీక్ష పెట్టినట్టు, మీరు అనుత్తీర్ణులు అయినట్టు. ఇది సరైన విధానం. కాబట్టి మేము పరీక్ష రాయడానికి ఇప్పటికైనా సిద్ధమే. కానీ నేను బోధించే సిలబస్ మాత్రం నాకు ఇవ్వాలా. నేను సిలబస్ బోధించాను, నాకు లెక్కలు ఇస్తాను, నాకు లెక్కలు వస్తాను, నేను సోషల్ ఎందుకు వస్తా? నేను తెలుగు సరిగ్గా వస్తే తెలుగు పండిట్లైనా కానీ లెక్కల పండిట్ కాదుగా నేను. కాబట్టి మా సిలబస్లో కూడా టెట్లో కూడా మార్పులు చేయాలని, సిలబస్లో సబ్జెక్ట్ వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 2010 కన్నా ముందు ఎవరు వాళ్ళని అసలు టెట్టే రద్దు చేయాలని కోరుతాం. ముందు వాళ్ళకు ఇప్పుడు ముందు 23 ఆగస్టు 2010 కన్నా ముందు అందరు టెట్టు అవసరమే లేదు. అది రిటైర్మెంట్ నేను వచ్చే సంవత్సరం రిటైర్మెంట్, ఇంకేం పరీక్ష రాస్తాను అవుతాను, అతను అవుతా, నేను పాస్ అవుతాను. ఇప్పుడు నేను చదువుకునే చదువు ఇప్పుడు చదువుతూ నాకు నీకు పోటీ పడగలుగుతాను. ఇప్పుడు నేను నీతో ఇది ఉద్దేశం ఏంది? టెట్ పాస్ అయితే వీళ్ళు ఉపాధ్యాయులు ఎలిజిబుల్ అన్నట్టు ఏంది? అంటే ఎన్రోల్ చేసిందంతా మీరు ఉపాధ్యాయ సంఘానికి మీరు ఉపాధ్యాయుడిగా మంచి విద్యను అందించలేదని అర్థమా ఏంది? అంటే ఏదో రకంగా ప్రభుత్వము మేము సరైన బోధన చేయలేదని, మేము క్వాలిఫైడ్ కాదని, ఇప్పుడు కొత్తగా పాస్ అయితేనే మళ్ళీ టీచర్నని, ఇది సరైనది కాదు. ఇది అందులో 2-3 అంశాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో సానుకూలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉపాధ్యాయులని కించపరిచే విధంగా ఈ పథకాన్ని తీసుకొని వచ్చి 2 సంవత్సరంలోనికి పాస్ కాకపోతే నాకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఇస్తారు. నాకు 5-6 ఏళ్ళు సర్వీస్ ఉంది అనుకో, ఈ 2 సంవత్సరాలు పాస్ కాకపోతే నాకు పెన్షన్ ఇచ్చేసి ఇంటికి ఇచ్చేసి పంపిస్తారు. అంటే నేను ఇన్ని రోజులు చేసిన సర్వీస్ అంతా కూడా వృధా అయినట్టే లెక్క. కంపల్సరీ పదవి విధులు అంటే నాకు పెన్షన్ కూడా రాదు పూర్తిగా, పాత వాళ్ళకు కూడా, కొత్త వాళ్ళకి వదిలేగా. మరి ఇది సరైన విధానంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, మేము ధర్మేంద్ర ప్రధాన్ కలిసాం, కేంద్ర ప్రభుత్వం కలిసాం, కేంద్ర మంత్రులను కలిసినాం, పార్లమెంట్ సభ్యులను కలిసాం, ఆల్ ఇండియా సెకండరీ టీచర్ ఫెడరేషన్ పక్షాన, ఏఐ జాక్టో పక్షాన కూడా ఢిల్లీలో ధర్నా చేసినాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనువిప్పు జరగలే. హాయిగా ముందుకు వెళ్తూ ఇదేదో మా పని కానట్టుగా ప్రభుత్వం పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం బాగా ఉంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే టెట్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఇచ్చే డిమాండ్స్ ఏవైతున్నాయి ఈరోజు, హెల్త్ కార్డ్స్ కానీ, మరి అదేవిధంగా డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఇవన్నీ న్యూ హెల్త్ స్కీమ్, హెల్త్ కార్డ్స్ న్యూ హెల్త్ స్కీమ్ ఏదో బాగా ఉంది చూడడానికి, ఆచరణ లేదు. నేను కూడా ట్రస్ట్ మెంబర్నే, కానీ ఎక్కడ కూడా ముందుకు వెళ్ళే పరిస్థితులు లేదు. కాబట్టి రాష్ట్ర మీ డిమాండ్లలో కొన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి, కానీ ప్రభుత్వమే అప్పుల పాలుందని చెప్తా ఉంటాడు, మీరు వింటూనే ఉంటారు, ఏం చెప్తారు? అయ్యా, ఈరోజు మేము పనిచేసే ఉద్యోగులము, ఉపాధ్యాయులు, మీ ఇంటి దగ్గర నేను పనిచేస్తే మీరు నాకు కూలి ఇస్తారు. మేము కూలి పనిచేసే రెగ్యులర్ కూలి, టెంపరీ కూలి వాళ్ళు. మాకు పైసలు ఇవ్వకుండా నువ్వు 4 అంతస్తుల మేడ కట్టుకొని నా దగ్గర డబ్బులు లేవంటే ఎట్లా? 10 అంతస్తుల బంగళా కట్టుకొని మీకు పైసలు లేవంటే ఎట్లా? నీకు డబ్బులు లేనిదే మీ ఇస్త్రీని పెడతావా? నువ్వు డబ్బులు లేనిదే సెంటరింగ్ కడతావా? నీ డబ్బులను చూసుకొని చేయి. నువ్వు ప్రభుత్వ పథకాలను ఈరోజు ఇలా ఆర్టీసీ బస్సు నా కార్మికులుగా నడిపేది. నువ్వు ఉచితంగా 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నావే, ఆ కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు నా కార్మికులే కదా.
మరి ఉచితంగా ఆయా స్కీములు ఇస్తున్నాం, ఇలా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ₹1,00,000 రైతు భరోసా ఇస్తున్నాం. వానికి లేని వాటికి లేని డబ్బు ఇబ్బంది మాకే ఉందా? మేము వచ్చినాం దొరికినామా? పోసిన డబ్బు లేదు, అప్పు పుడతలేదు అని చెప్తా ఉన్నాడు కదా. ఇక ముఖ్యమంత్రి గారు మరి ఒత్తిడికి లోనై, తీవ్ర ఒత్తిడికి లోనై, ప్రభుత్వంలో ఉంటాయి కదా సమ్మతి అసమ్మతి కేంద్రం రకరకాల ఒత్తిడికి లోనై మాట్లాడిన మాటలు. అందుకొరకు ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిచి మాత్రం మాట్లాడి తప్పకుండా మెల్లమెల్లగా కొన్ని చేస్తామన్నారు. వెంటనే ఇంకో టీఏ ఇచ్చారు. అంటే మేము కూడా ప్రభుత్వం ఆర్థికంగా లోట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దించడానికో ప్రభుత్వం తొలగించడం మా బాధ కాదు. మేము ప్రభుత్వం బాగా ఉండాలి, ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మరి ఉన్న ప్రభుత్వం మాకు ఈ రకంగా చేయడం సరైనది కాదు. ముఖ్యంగా ఇది ఏంటంటే ఉపాధ్యాయ వర్గము ఉద్యోగ వర్గం అన్నీ కూడా ఎప్పుడైతే సాగు ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉపాధ్యాయులుగా మేమేంటంటే ముఖ్యంగా మా నాకు చెప్పినప్పుడు టెట్ గురించి, టెట్ అనేది ఎన్సిటి ప్రకారం ఏం చేసిందంటే 2010 కన్నా ముందు ఎలాంటి క్వాలిఫికేషన్ అలాంటిది లేదు. మేము డిఎస్సి రాసినాము, బిఎడ్ ఎంబీ అన్ని అక్వైర్ చేసిన తర్వాతనే క్వాలిఫై చేసుకొని ఎగ్జామినేషన్ పెట్టి డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళం. అయినా ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ఏమున్నాయంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు. టెట్ అంటేనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మేము ఆల్రెడీ టెట్ టీచర్లమే కదా, మాకు ఇప్పుడు ఎక్కడ ఎలిజిబిలిటీ అనేది ఆ కోర్టుకు కూడా ఏమర్థమైందో కానీ మమ్మల్ని మళ్ళీ ఆర్ఓపీలోకి దొబ్బి అందరినీ టెట్ రాయడం అనేది జరుగుతున్నది. అది చాలా అసమంజసమైనది. దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే 2010 ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రాకముందు ఉన్న వాళ్ళకి టెట్ అనేది ఉండకూడదు. ఏదైనా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ ఉంటుంది కానీ రెట్రాస్పెక్టివ్గా ముందు నుంచి అమలు చేస్తామనేది ఇప్పుడు ఈ టెట్ విషయంలోనే కొత్తగా వచ్చిన సందర్భం. కాబట్టి ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాలు చేస్తున్నట్టుగా ఏ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఈ 2010 కన్నా ముందున్న టీచర్స్ అందరికీ కూడా టెట్ను రద్దు చేయాల్సిందిగా మా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వము ఏమైనా అంటే ఆర్థిక పరిస్థితులు బాగలేదు అని చెప్తున్నారు. ఉద్యోగులు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ డిఏలు అయినా పెండింగ్ బిల్లు మరియు పిఆర్సీలు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక రకాల మీనామేషాలు లెక్క పెడుతుంది. ఎక్కడైనా ప్రభుత్వం అప్రాప్రియేషన్ అయినటువంటి బడ్జెటరీ బిల్స్ ఇవ్వడానికి లేదు. కానీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక ప్రధానంగా అబ్జర్వ్ చేయండి. కళ్యాణ లక్ష్మిలో తీసుకునేటువంటి ఒక కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసేటువంటి వ్యక్తి కనీసం కేవలం కళ్యాణ మండపానికి 3-4 లక్షలు పెట్టినటువంటి కళ్యాణ మండపానికి పెడుతున్నాడు. అతను వచ్చి రేపు పొద్దున్నే కళ్యాణ లక్ష్మి చెక్కుకు తీసుకొడుతున్నాడు. అంటే ప్రభుత్వం దగ్గర ఎవరికి ఇస్తున్నది? ఉద్యోగం మీకు ఒక ప్రైవేట్ ఉద్యోగం ఉన్నారు, మీకు కెమెరామెన్ ఉన్నారు, మీకు మేనేజ్మెంట్ మీకు సమయానికి జీతం ఇవ్వకుంటే మీరు పని చేయగలుగుతారు. చేయనప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం మేనేజ్మెంట్ మీకు ఇవ్వనప్పుడు మేనేజ్మెంట్ నిలదీయాల్సినటువంటి ప్రభుత్వమే తన ఉద్యోగాలకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ డిఏలు కానీ పిఆర్సీలు ఇవ్వకుండా ఒక సంక్షేమ పథకాలు ఏమైనా సంక్షేమ పథకాలుగా చెప్పుకుంటూ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ మనకి ఇప్పుడు రీసెంట్లీ మనం చూసినట్లయితే మన రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. మరి రేషన్ కార్డుల దగ్గర కూడా రీసెంట్లీ ఒక హైకోర్టు జడ్జి కూడా చెప్పడం జరిగింది. హైకోర్టు జడ్జి ఏమంటున్నాడు? బుల్లెట్ మీద వచ్చి రేషన్ కార్డు తీసుకో అంటే రేషన్ కార్డులోకి వచ్చేటువంటి ఉద్యోగులు రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి చేయాల్సినటువంటి ఇది కూడా ఉద్యోగులు చేయాలి. అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ డిఏలు కానీ పెండింగ్ బకాయిలు ఇవ్వకుండా అప్రాప్రియేషన్ బిల్ అయినటువంటి ఒక బడ్జెటరీ బిల్స్ కూడా ఇప్పుడు మాకు పెండింగ్ బిల్స్ అంటున్నారు. అది బడ్జెట్ అప్రాప్రియేషన్ అయింది. అప్రాప్రియేషన్ అయిన బడ్జెట్ మరి ఎక్కడ వెళ్తుంది? బడ్జెట్ లోటు బడ్జెట్ అంటున్నారు. అదేవిధంగా మనకి ఇచ్చే హెల్త్ కార్డు అంటే ఇప్పుడు ఒక రకంగా ఒక ముష్టి రోజులు నేను అని చెప్పేసుకోవడానికి హెల్త్ కార్డు పనిపోతుంది. మా దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకున్నారు సిజిహెచ్ఎస్ స్కీమ్లో. ఏ రకమైనటువంటి ఐఏఎస్లకు ఏ రకమైన కటింగ్ లేదు కానీ మా దగ్గర కటింగ్ తీసుకొని మాకు ఇచ్చేటువంటి ఒక ఎంప్లాయీ హెల్త్ కార్డు కూడా మళ్ళీ వెల్నెస్ సెంటర్లోకి వెళ్ళి చూసుకోవడము వివిధ రకాలు కాకుండా అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేసి మరి ఉద్యోగుల యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమం అంటే కేవలం ప్రజలే కాదు, మేము ఉద్యోగులం కూడా ప్రజల్లో ఒక భాగంగా ఉంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చి ఉద్యోగుల యొక్క మన్నన పొంది మరొకసారి మన ముఖ్యమంత్రి గారు ఏమనంటే మళ్ళీ వచ్చి నేనే అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మళ్ళీ వస్తారు కానీ మేము ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఒక 3 లక్షల మంది ఉద్యోగుల యొక్క ఫ్యామిలీస్ అందరినీ కూడా మీరు చూసుకోకుంటే మరి ఏ విధంగా వస్తారు? ఉద్యోగులను కూడా మీరు ఒక భాగంగా గుర్తించి మాకు కూడా సంక్షేమంగా ఉద్యోగ సంక్షేమమే ప్రజా సంక్షేమంగా గుర్తించి మీరు చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఉద్యోగులే కావాలి కనుక
ఉద్యోగులని మళ్ళా ఉద్యోగులకు ప్రజలకు మధ్య పొరపత్యాలు తీసుకురాని కొన్ని నా దగ్గర పైసలు లేవు, నేను ఏం తీసుకున్నారు అంటాము. మీరు చేసినట్టు అప్రాప్రియేషన్ బిల్లులోనే ఉన్నటువంటి పైసల్ని పెండింగ్ బిల్లును వెంటనే రిలీజ్ చేసి మాకున్నటువంటి మీరు ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు గురించి ఒక నిర్ణయం తీసుకొని మాకు అందరికీ కూడా ఉద్యోగుల యొక్క మరణం పొంది మరొకసారి మీరు ముఖ్యమంత్రి కావాలంటే ఉద్యోగుల మన్ననం లేనటువంటి ఏ ప్రభుత్వం కూడా కొనసాగలేదని చెప్పి కోరుకుంటూ మాకు ఆ సమస్యలు తీర్చాలని. మీరే డిపార్ట్మెంట్? మేము నర్సింగ్ డిపార్ట్మెంట్ అండి. మేము తెలంగాణ గెస్టెడ్ నర్సింగ్ ఫోరం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సుజాత రాథోడ్ అండి. మేము అంతకుముందు జాబ్ ఎక్కినప్పుడు మాకు అసలు పిఆర్సీ డిఏలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళో తెలియదు. అవి రొటీన్గా మాకు 5 సంవత్సరాలకు రొటీన్గా ఇచ్చేసేవాళ్ళు, మా ఎస్ఆర్లలో పిలిపించి మరీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతిదానికి మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ మహిళా గవర్నమెంట్ అంటారు, కానీ మహిళలకు ఈ చీరలు ఇవ్వడము ప్లస్ ఈ ఫ్రీ బస్ ఇవ్వడం 2 మాత్రమే హైలైట్ చేస్తున్నారు గవర్నమెంట్. కానీ ఈ ధరలకు తగ్గట్టుగా మా జీతాలు కూడా పెంచితే బాగుంటుందని అడుగుతున్నామండి. ఇప్పుడు ఒక ఇంటిని చక్కదిద్దేది మహిళలే, కానీ బయట ఏది కొందామన్నా కానీ ఆ ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి. దానికి తగ్గట్టు మాకు జీతాలు రావట్లేదు. పిల్లల ఫీజులు కానివ్వండి, బయటకు ఏదైనా సరుకులు తీసుకురావాలని కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది మేము ప్రతిసారి ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మేము అడగకుండానే అన్నీ మాకు ఇవ్వాలి, కానీ మేము ప్రతిదానికి అడుగుతున్నాము. సో మేము గవర్నమెంట్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు మేము హాస్పిటల్లో పనిచేస్తామండి 24/7. మాకు పిహెచ్సిలలో చూస్తే మాకు రేషన్ అవెల్స్, యూనిఫామ్ అలవెన్స్ ఏమీ రావట్లేదు. సో ఇవన్నీ మాకు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటప్పుడే తన మేనిఫెస్టోలో ఏం పెట్టింది? సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తా అని చెప్పింది. అదేవిధంగా ఉద్యోగస్తులని ఎటువంటి ఫైనాన్షియల్గా సపోర్టింగ్ అయినా కూడా ఏది పెండింగ్లో ఉండకుండా అన్నీ క్లియర్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కనీసం 2 years దాటిపోయింది, అయినా కూడా సిపిఎస్ను రద్దు చేయలేదు. ఓపీఎస్తో రద్దు చేసి ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేయలేదు. చాలామంది ఎంప్లాయీస్ 25 ఏళ్ళ సర్వీస్ చేసి కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్స్ ఒక 5,000 కూడా తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషించగలుగుతారు? సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా తన ఫైనాన్షియల్గా బాగుంటేనే తన వర్క్ని, తన ఎఫిషియన్సీని బాగా సమర్థవంతంగా నిర్వహించగలరు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏలు, అంతకుముందు 3 డిఏలు ఉంటే ఇప్పుడు 6 డిఏస్ ఉన్నాయి. ఆ డిఏస్ని కూడా క్లియర్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పిఆర్సీని తొందరగా నెక్స్ట్ పిఆర్సీని తొందరగా కమిటీని వేసి తొందరగా పిఆర్సీ అమలు చేయేటట్టు చూసుకోవాలి. అంతే కదా సార్. అంటే మాకు ఉండే డిమాండ్స్, మేజర్ డిమాండ్స్లో ఈ డిమాండ్స్ అయితే మెయిన్ డిమాండ్స్, టాపిక్ 3 డిమాండ్స్ ఉన్నాయి. సో ఇవి అమలు చేయగలిగితే మేము సంతోషంగా భావిస్తాం. మా రాఖీ గిఫ్ట్గా ఇవన్నీ మా 3 డిమాండ్స్ 3 డిమాండ్స్ కూడా మాకు ఈ రాఖీ గిఫ్ట్గా కావాలని మేము చాలా గొప్పగా, చాలా గట్టిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే టీచర్స్ అంటేనే అందరిలో ఫస్ట్ చులకన భావన. మేము ఎంత డెడికేటెడ్గా పనిచేసినా కూడా ఏ వర్క్కి ఏది కావాలి, ఎలక్షన్స్ కావాలంటే టీచర్స్ కావాలి, ఏం చేయాలన్నా ప్రభుత్వానికి టీచర్స్ కావాలి. కానీ మాకు ఇచ్చే డిమాండ్స్ టీచర్స్కి మాకేమి ఇవ్వాలంటే ఏమీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమీ లేవు. మేము నష్టపోతూనే ఉన్నాం. కాబట్టి మా డిమాండ్స్, మా మేడం చెప్పినట్టుగా డిమాండ్స్ అన్ని చేస్తే మేము బాగుంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరితే మేము చాలా ఫేవర్గా ఉంటాం గవర్నమెంట్. మాకు ఇంకోటి ఏంటంటే మాకు ఒక శాలరీస్ తప్ప ఏది రావట్లేదు. డిఎల్ బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా పార్ట్ ఫైనల్ కానివ్వండి, ఏరియర్స్ కానివ్వండి, అప్రూవల్ టు గవర్నమెంటే ఉండగానే రిలీజ్ అవ్వట్లేదు. దానివల్ల మేము చిన్న కుటుంబాలు, చిన్న పిల్లలు పెళ్లిళ్ళు కానివ్వండి, ఎంగేజ్మెంట్స్ కానివ్వండి, ఇవి చేసుకోలేకపోతున్నారు. ఎక్స్ట్రా బకాయిలు అలాగే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అవి కూడా రిలీజ్ చేయాలి మాకు, మా ఏరియర్స్. ఈహెచ్ఎస్ కూడా డిఏలు తప్పకుండా అమలు పరచాలి. డిఏలు మాకు రావాల్సిన డిఏలను మాకు తప్పకుండా ఇవ్వాలి. అది మా హక్కుగా భావిస్తున్నాము. కాబట్టి డిఏలు రావాలి. తర్వాత సిపిఎస్ని రద్దు చేయాలి. ఓపీఎస్ని మాకు ఇవ్వాలి. ఈహెచ్ఎస్ ను కూడా ఈ మధ్యలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ బేసిక్ లో నుంచి 1.5 కట్ చేసుకొని ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తానని, కానీ ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. దాంతో కూడా చాలా మంది అనారోగ్యులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు అంతా సఫర్ అవుతూ ఉన్నారు. అది తొందరగా ఇంప్లిమెంటేషన్ అయ్యేటట్టు చూస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు
అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం తీరుస్తానుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వెళ్తున్నది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు 4 లక్షల రూపాయలు 7th PRCలో 4 నుంచి 8 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అవి క్లియర్ చేయాలి దయచేసి. అది క్లియర్ చేసేస్తే చాలా మంది ఇప్పుడు దాదాపుగా బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు 30,000 ఉన్నటువంటి తులం బంగారం రేటు ఇప్పుడు 1,60,000 రూపాయలు 1,70,000 రూపాయలు అయింది. అంటే 4 లక్షల రూపాయలు ఇప్పుడు మాకు దాదాపుగా 60 లక్షలు 30 లక్షలు 40 లక్షల రూపాయలు అయ్యేది. కానీ అవే 4 లక్షల రూపాయలు ఇప్పుడు CPSలో పడిపోయి ఉన్నాయి. దయచేసి అవి క్లియర్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. అలాగే ఈహెచ్ఎస్ కూడా చాలామంది హాస్పిటల్లో పడిపోతున్నారు, చాలామంది జబ్బు పడిపోతున్నారు, లక్షలు కార్పొరేట్ హాస్పిటల్లో పోషిస్తున్నారు. కాబట్టి ఈహెచ్ఎస్ని అతి తొందరగా దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాం. గత ప్రభుత్వం చేసే మిస్టేక్సే ఈ ప్రభుత్వం కూడా చేయకూడదని చెప్పేసి మనవి చేస్తూ, ఇంకొకటి ఏంటంటే మేము రేవంత్ రెడ్డి గారికి మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు అంతకుముందు ఫస్ట్గా 1వ తారీఖు మాకు జీతాలు రాకపోయేది అంతకుముందు ప్రభుత్వంలో. కాబట్టి అప్పుడు మాకు 1వ తారీఖు ప్రభుత్వం జీతాలు రాలేదు కనుకనే ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నందుకు మరి ఈ ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇస్తున్నది సంతోషం. కానీ అలాగే డిఏలు కానీ ఈహెచ్ఎస్కి ముందడుగేసి ముందు ఈహెచ్ఎస్కి ప్రతి హాస్పిటల్లో మాకు ఫ్రీ ఏమంటారు అంటే టాక్సెస్ మన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దానికి సంతోషం. కాబట్టి మీరు దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేసేస్తే అందరికీ సంతోషం. అందరూ కూడా చాలామంది జబ్బు పడిపోతున్నారు, లక్షలు డబ్బులు పోస్తున్నారు. దయచేసి తొందరగా ఈహెచ్ఎస్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరి సమస్యలు కామన్గా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 2వ PRC తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు దాటినప్పటికీ స్టేట్ PRC 2వ PRC పెండింగ్లో ఉంది. ముఖ్యంగా అధికారంలో రావడానికి ముందే హామీ ఇచ్చినటువంటి స్టేట్ PRCని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయకపోవడం శోచనీయము. దానివల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు చాలామంది చాలా రకాలుగా నష్టపోతున్నారు. మరొకటి 6 DAలు పెండింగ్ ఉండడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇది ప్రథమము. ఇది ఉద్యోగ సంఘాల యొక్క బలహీనత. అది ప్రభుత్వం దాన్ని క్యాష్ చేసుకుంటుంది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం మర్యాద కాదు. సో 2వ PRC అమలు చేయడము, 6 DAలు వెంటనే విడుదల చేయడము, అలాగే ఈహెచ్ఎస్కి సంబంధించి ఒక అడుగు ముందుకు పడ్డప్పటికీ దీనిలో ఉన్నటువంటి లోపాలను సవరించి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్మూత్గా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని, రాష్ట్రంలోని ఎంపైర్డ్ హాస్పిటల్స్ అన్నీ దాన్ని బేషరతుగా అమలు చేయాలని, ఆ రకంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ, విద్యార్థి అన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. టీజేఏసీ తరపున ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరం కలిసి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నాము. ఇది 2 జిల్లాల సంఖ్య బలమే ఇంత ఉంది. మరి ముఖ్యమంత్రి గారికి వినతి, ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే మరి ఎట్లా ఉంటుందో ఇది చిన్న హెచ్చరిక మాత్రమే. గవర్నమెంట్ కి మరి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు మా PRC కానివ్వండి, పెండింగ్ బిల్స్ కానివ్వండి, CPS రద్దు కానివ్వండి, ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉంటారని మనవి చేస్తూ, ఇది జాప్యం చేస్తే ఇంకా ఉద్యోగులందరం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తప్పకుండా ఉంటుందని హెచ్చరిక మాత్రమే ఇది. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? సార్, 231 ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సంఘాలన్నీ కూడా ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ఉద్యమం మొదలైంది. ఇది ఒక టీచర్లదే మాత్రం కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు, మా హక్కులను మేము అడుగుతున్నాము. గవర్నమెంట్ ఈ ధర్నా పైన దృష్టి సారించి మా హక్కులను, మా రైట్లను తీర్చాలనేసి కోరుకుంటున్నాము. అట్లాగే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఏవైతే టెట్ అనేసి నిర్బంధ మళ్ళీ ఎగ్జామ్ రాయమంటున్నారో దాన్ని కూడా ఎగ్జామ్షన్ చేయాలనేసి అన్ని SC ST BC వాళ్ళకి ఏ విధంగా అయితే మార్కులు పెట్టారో అర్హత మార్కులు, అదేవిధంగా ఓసీలకు కూడా మార్కులు సమానంగా 60 మార్క్స్ పెట్టాలని మేము కోరుతున్నాము. టెట్ను ఎగ్జామ్ చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మాట్లాడతారా మీరు ఎవరు? ఓకే.
ఇది సిచ్యువేషన్. ఇక్కడ ఎక్కువ ఉపాధ్యాయ సంఘాలు ఎక్కువ శాతం ఉన్నాయి. వీళ్ళకి మధ్యకాలంలో టెట్టు మళ్ళీ వీళ్ళు కూడా రాసి ఎలిజిబుల్ కావాలనేది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధన. సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా 2వ పిఆర్సీ 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. ఆ 2తో పాటు సిపిఎస్ను కూడా రద్దు చేయాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. ముఖ్యమంత్రి గారు 2.5 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. మరి ఎప్పుడు నెరవేరుస్తారు? మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మీరు పెట్టిన డిమాండ్లు మీరు కోరుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు టెట్ పాస్ కావాలనేది మళ్ళీ అదొకటి పెట్టింది. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలు, వివిధ తెలంగాణ ఎంప్లాయీస్ సంఘాలు వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు డిఏలు పిఆర్సీని ప్రకటించబడి. 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయంట, చరిత్రలో ఎప్పుడు లేదంట. దయచేసి వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చండి. వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏం కాదు, మీరు చెప్పినటువంటి డిమాండ్లు అవి నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఒకసారి మాట్లాడిద్దాం. ఆల్రెడీ మహాధరణ పిలిపించాం. 3 హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నుంచి చాలా మంది ఉద్యోగులు రావడం మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. గతంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు వాగ్దానం చేశామో వాగ్దానం చేయమని చెప్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు పిలిచి ఉద్యోగ సంఘాలు ఇది సిచ్యువేషన్. ఇక్కడ వాళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చాలి ప్రభుత్వం. ఇది వాస్తవంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త మహాధరణకు పిలుపునిచ్చిండ్రు. అయితే ఇప్పుడు ఈ ధర్నా చౌక్లో కేవలం హైదరాబాద్, రంగారెడ్డి డిస్టిక్ చెందిన ఎంప్లాయీస్ వీళ్ళంతా తెలంగాణలో ఉన్న వివిధ డిస్టిక్లలో ఆయా కలెక్టరేట్ల దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలను లేదా ప్రభుత్వ విద్యను బోధిస్తున్నాం, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం, మాపై వివక్ష చూపడం మంచిది కాదు. 6 డిఎల్ పెండింగ్ ఉండడం అనేది ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేదని చెప్తాను. 6 డిఎల్ అంట. ఇప్పుడు అన్ని ధరలు పెరిగినాయి, బంగారు రకరకాల అన్ని ధరలు. ఇక దానికి అనుగుణంగా మేము కొనాలంటే మాకు డిఎల్ ఇవ్వాలి కదా, పిఆర్సీ పెంచాలి కదా అనేది వాళ్ళ డిమాండ్. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందేమో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఏమో అప్పుల పాలుంది, అప్పు ఊడతలేదు, దొంగ చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తున్నారని ఆయన చెప్తా ఉన్నాడు. చూడాలి ఏం జరుగుతుందో. వాళ్ళు మరొక పిలుపునిస్తారంట మహాధరణకు. ఈసారి వేరే లెవెల్లో ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. చూస్తూనే ఉండండి మనతో వెలుగు.